రేపే డిసెంబర్ 19 అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు, చాలా చాలా పవర్ఫుల్. మనకు అతీంద్రియ శక్తులతో కూడుకొని వస్తుంది. ఈ అమావాస్యను అహోరాత్ర అమావాస్య అని కూడా అంటారు. ఎందుకంటే ఈసారి అమావాస్య మనకు 27 గంటలు ఉంది. 27 గంటలు ఉండటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. కాబట్టే దీన్ని అహోరాత్రము అంటారు. అంటే మనకు కాస్తంత కీడుతో వచ్చింది అని చెప్పేసి మనకు జ్యోతిష్య పండితులు చెప్పటం అనేది జరిగింది. అయితే ఇక్కడ భయపడాల్సిన పని లేదు. కానీ ఇలాంటి నియమాలు మాత్రం తప్పనిసరిగా మీరు ఆచరించాలి. ఆ నియమాల్లో భాగంగా స్నానం చేసేటటువంటి నీటిలో ముఖ్యంగా ఇది వేసుకొని గనక స్నానం చేసినట్లయితే సగం ఆ యొక్క స్నానం రూపంలో ఈ అమావాస్య తాలూకా కీడు ఏదైతే ఉంటుందంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇలా చేయటం వలన ఈ అమావాస్య వల్ల వచ్చే కీడు ఏదైతే ఉందో అది మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ ఇంటిని తాకకుండా సగం అక్కడి నుంచే మీరు బయటపడగలుగుతారు. అలా స్నానంతో పాటుగా మీరు ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించి మీరు ఇలా పూజ చేసుకుంటే మీకు ఈ అమావాస్య వల్ల ఎలాంటి చెడు అనేది తాకదు. ఎందుకంటే ఈసారి గండం కాస్త గట్టిగానే ఉందండి. ఈ అమావాస్య ఏంటంటే మనకు శుక్రవారంతో కూడుకొని వచ్చింది. అలాగే ఇది మార్గశిర అమావాస్య అని కూడా అంటారు. మనకి ఇది ధనుర్మాసంలో కూడా వచ్చింది కాబట్టి ఇది చాలా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. అందులోనూ ఈ సంవత్సరంలో వచ్చే ఆఖరి అమావాస్య కూడా. అంటే ఏదైనా ఈ దోషాలు, దరిద్రాలు, ఈ గండాలు కావచ్చు, ఈ కష్టాలు, కన్నీళ్లు ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరంతో పులి స్టాప్ పెట్టేసి మనం కొత్త సంవత్సరంలోకి నూతన ఉత్సాహంతో, నూతన ఉత్తేజంతో అడుగు పెట్టడానికి ఈ స్నానము, ఈ పరిహారాలు చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటివన్నీ కూడా ఆచరించి ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరందరూ కూడా అష్టైశ్వర్యాలతో, ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండటం కోసం ఈ వీడియో అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు అంటే డిసెంబర్ 19వ తారీఖు శుక్రవారంతో కూడుకొని ఈ అమావాస్య వచ్చింది. దీన్ని శుక్ర అమావాస్య అంటారు, శుక్రవారంతో వచ్చింది కాబట్టి. అలాగే అహోరాత్ర అమావాస్య అంటారు. అంటే మనకు 27 గంటల సమయం ఉంది కాబట్టి అది చాలా ఎక్కువ సమయం అన్నమాట. ఎప్పుడూ కూడా అలా ఉండదు. ఈసారి చాలా ఎక్కువ సమయం అనేది ఉందన్నమాట. కాబట్టి దీన్ని అహోరాత్ర అమావాస్య అంటారు. అంటే సోళయోగంతో వచ్చింది. ఈ రోజు నుంచి 36 నుంచి 38 రోజుల్లోపు ఎలాంటి ప్రమాదాలైనా మనకు జరగొచ్చు అని చెప్పేసి మనకు పెద్ద పెద్ద జ్యోతిష్య పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. అంటే ఈ అమావాస్య దగ్గర నుంచి 36 నుంచి 38 రోజుల వరకు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా మీకు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. అలాగే పితృదోషాలు, పితృశాపాల నుంచి బయటపడటానికి వాళ్ళకు కొన్ని తర్పణాలు కూడా విడిచిపెట్టాలన్నమాట. చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని, వాకిల్ని శుద్ధి చేసుకోండి. ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ల ఉప్పు వేసుకొని ఇల్లంతా కూడా శుభ్రంగా తుడవండి. తర్వాత ఇల్లంతా పసుపు నీటిని చల్లుకోండి. అమావాస్య మనకు కీడుతో వచ్చింది కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరించాలి. అలాగే గుమ్మానికి ఏంటంటే వేపాకుల తోరణాలు అనేవి కట్టుకోండి. అలాగే వీటితో పాటుగా వేపాకుల తోరణాలు కనుక అందుబాటులో లేకపోతే ఉప్పు మూటనైనా మీరు కట్టుకోవచ్చు. ఇలా చేయటం వలన ఆ అమావాస్య చెడు అనేది ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉంటుంది. అలాగే మీరు మీ ఇంటి గుమ్మానికి బయట వైపు కూడా చక్కగా నీటితో శుభ్రం చేసుకొని నీటితో కడుక్కోవటము. అదే పల్లెటూర్లు అనుకోండి, ఆవు పేడతో కళ్ళాపు చల్లుకోవటం, ముగ్గు వేసుకోవటం, పసుపు కుంకుమలు చల్లుకోవటము, ఇలాంటి నియమాలను ఆచరించాలన్నమాట. ఇలా నియమనిష్టలు అనేవి తప్పనిసరి. భార్యాభర్తలు బ్రహ్మచర్యం అనేది పాటించాలి. కొన్ని పొరపాట్లు చేయకూడదు. అవన్నీ కూడా నేను వివరంగా చెప్తానండి. ఎందుకంటే ఆ పొరపాట్ల వల్ల మీకు పుణ్యానికి బదులుగా కొత్త కొత్త కష్టాలు, కొత్త కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. రేపు అంటే 19వ తారీఖు ఈ అమావాస్య ఉదయం 5 గంటలకు ప్రారంభమయ్యి మర్నాడు ఉదయం 7 గంటల వరకు ఉంటుంది. శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే చాలు, ఇక మీ ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది. అలాగే ఈ అమావాస్య రోజున బయట నుంచి వచ్చేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని రావాలి. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు. ఎందుకంటే ఈ అమావాస్య తిథిలో చాలా మంది దిష్టిలు, దోషాలు, పరిహారాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు. రోడ్ల మీద నిమ్మకాయలు, వెంట్రుకలు వేస్తూ ఉంటారు. అవి తొక్కితే ఆ దరిద్రం మిమ్మల్ని పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కాళ్ళు కడుక్కోవాలి. అలాగే ఈ రోజున వేప చెట్టును తాకితే చాలా మంచిది. గుమ్మానికి వేపాకుల తోరణాలు కట్టుకుంటే ఈ అమావాస్య చెడు అనేది మిమ్మల్ని తాకకుండా ఉంటుంది. ఈ రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా స్నానం చేసేసి శివలింగానికి అభిషేకం చేయండి. ఎందుకంటే మనకు కీడుతో వచ్చింది. ముఖ్యంగా జ్యేష్ఠ
నక్షత్రం, మూల నక్షత్రంలో జన్మించిన వారికి ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం అనేది ఉంటుంది. అసలే 27 గంటలంటే వాహన ప్రమాదాలు ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం అనేది చేసుకోవటం, ఇంట్లో లక్ష్మీదేవితో పాటుగా శివపార్వతుల దగ్గర కూడా దీపారాధన చేసుకోవటం వల్ల మీకు ఈ గండాలు తప్పే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రం, మూల నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రోజున ఏంటంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏంటంటే తలస్నానం అనేది చెయ్యాలి. తలస్నానం గనక చేయకపోతే మాత్రం లేనిపోని కష్టాలు, లేనిపోని దరిద్రాలు మీకు చుట్టుకుంటాయి. అసలు మామూలుగా స్నానానికి ఎంతో విశిష్టత అనేది ఉంటుందండి. నదీ స్నానాలు, సముద్ర స్నానాలు చేస్తే మనకి పెద్దవాళ్ళు పూర్వీకులు ఏంటంటే అలా చేసేవాళ్ళు. అలా చేసేసి వాళ్ళకు ఉన్నటువంటి దోషాలను అక్కడ వదిలేసి వచ్చేవాళ్ళు అనమాట. కాకపోతే ఇప్పుడు స్నానాలు అలా చేయటానికి రోజులు ప్రజెంట్ అయితే బయటికి వెళ్తే బాగోలేదు. కాబట్టి మనం స్నానం చేసే నీటిలో ఇళ్లల్లోనే ఇట్లా చేసుకోవటం వలన మనకు దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయన్నమాట. ఇంకా ఈ రోజున పొరపాటున కూడా నాన్ వెజ్ అనేది వండటం కానీ, తినటం కానీ, అలాగే బయటైనా సరే ఏముందులే అని చెప్పేసి తిని రావటం కానీ ఇలాంటివి చెయ్యకూడదు. చేస్తే శివుడి యొక్క ఆగ్రహానికి, అలాగే శనీశ్వరుని యొక్క ఆగ్రహానికి కూడా గురవుతారు. కోడిగుడ్డును కూడా ఈరోజు వండకూడదు, తినకూడదు, గుర్తుంచుకోండి. ఇక ఈరోజు స్నానం చేసేటటువంటి నీటిలో వచ్చేటప్పటికి ఒక గుప్పెడు వేపాకులు కానీ, చిటికెడంత పసుపు కానీ, కాస్తంత గంగా జలాన్ని కానీ మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, 2 పూటలు వేసుకుంటే ఇంకా మంచిది. లేదా ఏదో ఒక్క పూటైనా స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని స్నానం అనేది చేయండి. ఇవి 3 అవసరం లేదండి. ఈ 3 మీకు ఏది అందుబాటులో దొరికితే అవి వేసుకొని స్నానం చేయండి. స్నానం చేసే నీటిలో కలుపుకోండి. వేపాకులు వేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే మనకు అమావాస్య కీడుతో వచ్చింది కాబట్టి వేపాకులకు అతీంద్రియ శక్తులు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒక గుప్పెడు వేపాకులను నలిమేసి చక్కగా చేత్తో మెత్తగా నలిపేసేసి ఆ ఆకులను స్నానం చేసే నీటిలో వేసుకొని చక్కగా తలస్నానం అనేది చేయండి. అలా చేసేసిన తర్వాత ఆడవారు ఏంటంటే చక్కగా చేతులకు మట్టి గాజులు వేసుకోవాలి. మట్టి గాజులు వేసుకొని దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఈ రోజున పసుపు రంగులో ఉండేటటువంటి బట్టలు ధరించడం వలన మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. పసుపు కావచ్చు, పింక్ కలర్ కావచ్చు, ఆకుపచ్చ రంగు కావచ్చు, ఇలాంటి రంగు వస్త్రాలు వేసుకోవటం వలన లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది. అంతేకాని నలుపు రంగులో ఉండేటటువంటి వస్త్రాలు స్నానం చేసిన తర్వాత పిల్లలు కానీ పెద్దలు కానీ పొరపాటును కూడా వేసుకోకూడదు. అలా వేసుకుంటే ఏంటంటే శని దోషాలు, మృత్యు దోషాలు మిమ్మల్ని పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా రేపేంటంటే ఈ అమావాస్య రోజున తలకు నూనె పొరపాటును కూడా రాసుకోకూడదు. తలకు నూనె రాసుకుంటే ఆయుష్ తగ్గిపోతుంది. వీటితో పాటుగా గోళ్ళు కొరుక్కోవటము, మగవాళ్ళు షేవింగ్ చేసుకోవటము, గడ్డాలు చేసుకోవటము, జుట్టు కత్తిరించుకోవటము, జుట్టు విరబోసుకోవటము, ఇంట్లో తిట్టుకోవటాలు, శాపనార్థాలు పెట్టుకోవటాలు, ఇంటి ఇల్లాలు కన్నీరు పెట్టుకోవటాలు, ఇలాంటివి చేస్తే మాత్రం లక్ష్మీదేవి ఆ ఇంట్లో క్షణం కూడా నిలబడదు. ఇలా ఇంటిని వాకిల్ని అంతా కూడా శుద్ధి చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. పాలు పొంగించుకోండి. పాలు పొంగించుకొని చక్కగా ఆ పాలతోటి లక్ష్మీదేవి తల్లికి నైవేద్యాన్ని సమర్పించేసి ఇంట్లో దీపారాధన చేసుకుంటే ఆవు నేతితో దీపం వెలిగించడం వలన మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమావాస్య అంటే చాలా మందికి తెలియని విషయం, కానీ అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అనమాట. ఈ రోజున ఆ తల్లి భూలోకాన సంచరిస్తుందని చెప్పి మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి అమావాస్య రోజున తప్పకుండా లక్ష్మీదేవి ముందల ఒక చిన్న బెల్లం ముక్కను, అంటే మీరు పాలు పొంగించి పాయసం చేసే శక్తి లేకపోతే ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే దానిమ్మ గింజలను కూడా మీరు నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట. దానిమ్మ గింజలు ఎరుపు రంగులో ఉంటాయి. దానిమ్మ గింజలు పెడితే లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలవుతుంది. మీకు సంపాదన అనేది బాగా కలిసి వస్తుందన్నమాట. అలాగే ఈ రోజున వెలిగేటటువంటి దీపంలో 2 యాలకులను వేసి మీరు దీపారాధన అంటే 2 ప్రమిదలు పెడతారు కదా, ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క యాలుక్కాయని వేసి మీరు దీపారాధన గనక చేసినట్లయితే మీకు ధనాకర్షణ అనేది బాగా పెరుగుతుంది. 4 దిక్కుల నుంచి కూడా ధనం అనేది దూసుకు వస్తుంది. అలాగే ఈ రోజు మందార చెట్టును తాకిన మందార పుష్పాలతో చక్కగా శివపార్వతులకు కావచ్చు, లక్ష్మీనారాయణులకు కావచ్చు మీరు పూజ చేసినట్లయితే మీ యొక్క పూజకు రెట్టింపు ప్రతిఫలం అనేది కలుగుతుంది. ఈ రోజు వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేసుకోవచ్చు తులసి దళాలు సమర్పించేసి. అలాగే మట్టి ప్రమిదల్లో, పిండి ప్రమిదల్లో మీరు దీపారాధన చేస్తే ఇంకా మీకున్న దోషాలు పూర్తిగా తొలగిపోతాయి.
తొలగిపోతాయి. ఇంకా మీరేంటంటే ఒక కొబ్బరికాయని తీసుకోండి. సాయంత్రం సంధ్యా సమయంలో అంటే రేపు అమావాస్య రోజున సాయంత్రం 6 గంటలకు ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ మీద ఏంటంటే ఒక స్వస్తిక్ గుర్తులాగా వేసేసుకొని మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా నుంచొని దిష్టిలాగా తీసేసి అంటే కుడి నుంచి ఎడమకి 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పేసేసి మీ ఇంటి బయట వైపు ఆ కొబ్బరికాయను పగలగొట్టేసేసేయండి. అలా పగలగొట్టడం వల్ల నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా, అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ఈ రోజున గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంటి బయట వేలాడ తీయటం వలన చాలా మంచి జరుగుతుంది అన్నమాట. నరదిష్టి తొలగిపోతుంది. చాలా మంది కూడా ఈ అమావాస్య రోజున గుమ్మడికాయలు కట్టుకుంటారండి. ఒక బూడిది గుమ్మడికాయని తీసుకొచ్చి తొడిముండాలి. చక్కగా ఆ బూడిది గుమ్మడికాయకి పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టి స్వస్తి గుర్తు వేసేసి ఇక్కడ చూపించినట్లుగా మీ ఇంటి బయట వైపు అంటే గుమ్మానికి బయట వైపు ఇట్లా వేలాడ తీయండి. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. అమావాస్య వల్ల వచ్చే చెడు ఏది కూడా మీ ఇంటిని తాకకుండా ఉంటుంది. దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున మీరు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయాలని చెప్పుకున్నాం కదండి. అక్కడ రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గర కూడా కాసేపు కూర్చోవటం కానీ 11 సార్లు ప్రదక్షిణలు చేయటం కానీ రావి చెట్టును తాకటం కానివ్వండి. రావి చెట్టు దగ్గర కూడా ఒక దీపాన్ని వెలిగించడం వలన పితృదోషాలు మీ జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ అమావాస్య రోజున ఏంటంటే పెద్దవాళ్లకు అంటే చనిపోయినటువంటి వారు ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఫోటో దగ్గర వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహారాలు నాన్ వెజ్ కాకుండా ఇక మిగిలినవి ఏదైనా వండి చక్కగా వడ్డించి వాళ్ళకి నమస్కారం చేసుకోవటం, వాళ్ళ యొక్క పేర్లు తలుచుకోవటం వలన పితృదోషాలు అనేవి తొలగిపోతాయి. అలాగే శని భగవానుడి యొక్క వాహనం కాకి కాబట్టి, అలాగే మన పెద్దవాళ్ళు కూడా కాకుల రూపంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి కాకికి ఈరోజు ఒక ముద్ద అన్నం పెట్టడం వలన శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. అలాగే మీ జాతకంలో పితృదోషాలు, పితృశాపాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. పితృతర్పణాలను కూడా మీరు అర్పించవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇలాంటి వాటి వల్లే ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎన్నో రకాల ప్రమాదాలు ఇలా చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న పరిహారాల వల్ల మనం అలాంటి పెద్ద పెద్ద మృత్యుగండాల నుంచి ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ రోజున ఆవుకు ఆహారంగా మనకు గోమాతలో 3 దేవతలు కొలువై ఉంటారు. హిందూ సంప్రదాయంలో గోవును ఎంతో పవిత్రంగా పూజిస్తూ ఉంటాము. గోవును తాకినా కూడా మనకున్నటువంటి సకల పాపాలు దోషాలు తొలగిపోతాయి. కాబట్టి గోవు కనిపిస్తే చక్కగా గోవుకు ఆహారంగా ఏదన్నా తినిపించండి. చక్కగా గోవుకు పూజ చేసుకోండి. గోవును తాకండి. గోవు చుట్టూగా ప్రదక్షిణలు చేసుకోండి. ఒక అరటిపండు, కాస్తంత పచ్చిగడ్డో, లేకపోతే నానబెట్టిన పెసలు కావచ్చు, శనగలు కావచ్చు, లేకపోతే క్యారెట్, బీట్రూట్, ఏదో ఒక పండో ఫలమో ఏదో ఒకటి ఏది అందుబాటులో ఉంటే అవి మీరు గోవుకు ఆహారంగా తినిపించడం వల్ల ఏంటంటే ఈ అమావాస్య రోజున మనకి ఇది అహోరాత్ర అమావాస్య కాబట్టి ఇలా ఈ జ్యేష్ఠ నక్షత్రంలో మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా మీరు ప్రతి ఒక్కరూ కూడా ఇట్లా తినిపించడం వలన ఆ యొక్క దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇది మనకు శూలయోగంతో కలిసి వచ్చింది కాబట్టి 36 నుంచి 38 రోజుల్లోపు ఏ ప్రమాదాలైనా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ అమావాస్య దగ్గర నుంచి 36, 38 రోజుల వరకు అంటే సుమారు 1 నెల రోజుల దాకా మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. కాబట్టి అలాంటి వాటి నుంచి తప్పించుకోవటానికి ఇలా గోపూజ చేసుకోవటము, గోవుకు ఆహారంగా ఏదన్నా తినిపించటము ఇలా చేయటం వలన ఆ దోషాలు చాలా వరకు కూడా తొలగిపోతాయి. 3 దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహము, ఆశీర్వాదం అనేది కలుగుతుంది. అలాగే ఇంటి గడపలకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. విశేషంగా ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి ఆ గొబ్బెమ్మలను ముగ్గు మధ్యలో పెట్టి పూలతో అలంకరిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది. అలాగే ఇంటి ఇల్లాలు పూజ చేసేటప్పుడు కాళ్ళకు పసుపు రాసుకోవటం, పాపట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవటము, చేతులకు ఎరుపు రంగులో ఉన్న మట్టి గాజులు వేసుకోవటము, మెడలో నల్ల పూసలు వేసుకోవటము, తల్లో పువ్వులు పెట్టుకోవటం ఇలాంటి నియమాలు ఆచరించాలి. లక్ష్మీదేవిని గులాబీ పూలతో అలంకరించి పూజిస్తే చాలా మంచి జరుగుతుంది.
లక్ష్మీనారాయణులతో పాటు శివపార్వతులను పూజిస్తాం కదా, అలాగే తులసి కోట దగ్గర కూడా మీరు పూజ అనేది చేసుకోవాలి. ఈ శుక్ర అమావాస్య నోడు తులసిని పూజిస్తే ఏంటంటే రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తులసి కోటలో దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకుంటే ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది. అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరు కాబట్టి పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు, మన పూర్వీకులు ఎదురు చూసి ఈ రోజున చేసే పరిహారాలు ఇవన్నీ ఎదురు చూసేవాళ్ళు. అంటే మనకి ఈ రోజున చేసేవి సిద్ధిస్తాయి, వాటికి ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఇంట్లో పిల్లలు ఉంటే రాళ్ల ఉప్పుతో పిల్లలకు దిష్టి తీసేసేయండి. అలాగే కాళ్లకు నల్ల దారాలు కట్టండి. ఆడపిల్లలకైతే ఎడమ కాలుకి, మగ పిల్లలకైతే కుడి కాలుకు నల్ల దారం అనేది కట్టండి. అలాగే మీ ఇంటికి ఈ రోజున కుక్క వస్తే కుక్కకు ఆహారంగా ఏదైనా తినిపించండి. ఎందుకంటే కుక్కను కాలభైరవుడిగా అంటూ ఉంటారు. కాబట్టి ఇలా కుక్కకు మీరు ఆహారంగా ఏదైనా సరే బిస్కెట్ లేకపోతే అన్నమో ఏదో ఒకటి మీరు తినిపించడం వల్ల ఏంటంటే ఈ యొక్క మృత్యు దోషాలు, అలాగే మనకి అమావాస్య కీడుతో వచ్చింది కాబట్టి ఇలాంటి వాటన్నింటి నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అనేది ఉంటుంది. కాలం మీకు అనుకూలంగా మారుతుందన్నమాట. గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నవి మీకు అనుకూలంగా మారే అవకాశం అనేది ఉంటుంది. శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి తప్పకుండా కుక్కకు కూడా ఏదైనా తినిపించండి. కాకి శనిదేవుని యొక్క వాహనం కాబట్టి కాకి కూడా మీరు తినేటప్పుడు తొలి ముద్దను ఆహారంగా పెట్టడం వలన పితృదోషాలు అలాగే శని దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. శనిదేవుని యొక్క వాహనం కాకి కాబట్టి కాకి కూడా ఈరోజు ఒక ముద్ద ఆహారాన్ని పెట్టి కాకి కనిపించినప్పుడు ఓం శనీశ్వరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 11 సార్లు చెప్పుకోవటం వలన మీ మీద ఉన్నటువంటి నరదిష్టి, శని దోషాలు, పితృదోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈ శుక్ర అమావాస్య రోజున సాయంత్రం సంధ్యా సమయంలో మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుంది. కాబట్టి సాయంత్రం 6 గంటల సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి ఇంటి ముందు లక్ష్మీదేవి పాదముద్రలు వేయండి. అలా వేయటం వలన మీ ఇంట్లోకి లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. ఈ అమావాస్య రోజున నల్ల నువ్వులను ఎవరికైనా దానంగా ఇవ్వండి. అంటే బ్రాహ్మణులు ఉంటారు కదండి, అలాంటి వారికి దానంగా ఇవ్వటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ రోజున ఉపవాసం ఉండే శక్తి ఉంటే ఒక పూట ఉపవాసం ఉంటే చాలా మంచిదనమాట. అలాగే భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. పగటిపూట నిద్ర అనేది పోకూడదు. అలా నిద్రపోతే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. అమావాస్య రోజున కొత్త బట్టలు కొనకూడదు. అలాగే దూర ప్రయాణాలు చేయకూడదు. ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. ఇనుము శనిగ్రహానికి సంబంధించింది కాబట్టి అమావాస్య రోజున పొరపాటును కూడా ఇనుప వస్తువులను కొనకూడదు. అలాగే ఈ అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త చీపురు కానివ్వండి, బియ్యము, గోధుమలు ఇలాంటివి కొనకూడదు. కొంటే ఏంటంటే ధనం మీ ఇంట్లో నిలబడదు. కాబట్టి ఇలాంటివి మీరు కొనొద్దు. అనవసరపు ఖర్చులు పెరిగిపోతాయి. ఇంకా ఈ అమావాస్య రోజు ఏంటంటే పితృదేవతలు భూమిపైకి వస్తారు. కాబట్టి భూమిపైకి వచ్చినటువంటి పితృదేవతలు సంతోషించాలంటే మీ ఇంటి దక్షిణ ముఖంగా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అలా చేయటం వలన మీ పితృదేవతలు ఎంతో సంతోషించి మీ ఇంటిపై మీపై వారి యొక్క ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తారు. దైవానుగ్రహంతో పాటుగా పితృదేవతల యొక్క ఆశీర్వాదంతో మీకు ఇలాంటి గండాలు, సమస్యలన్నింటి నుంచి కూడా బయటపడగలుగుతారు. కాబట్టి ఈ రోజున ఇలాంటి నియమాలను ఆచరిస్తూ స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి వేసుకొని స్నానం చేసి ఇలా దీపారాధన అనేది చేసుకోండి. అర్థమైంది కదండి ఏం చేయాలి, ఏం చేయకూడదు, అలాగే స్నానం చేసే నీటిలో ఏం వేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా. మన వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శనీశ్వరాయ నమః అనే కామెంట్ చేయటం వలన ఈ అమావాస్య వల్ల మీకు ఎటువంటి కీడు అనేది కలగకుండా ఆ శని భగవానుడి యొక్క ఆశీర్వాదం మీ మీద, మీ కుటుంబం మీద ఉంటుంది. అలాగే ఇంత విలువైనటువంటి సమాచారం తెలియజేసినందుకు మీ లైక్ మాకు కూడా కాస్తంత మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.